Hi friends, this is Uday. Welcome to Blender Tutorials 4.2 LTS లేటెస్ట్ వర్షన్. ఈరోజు డే 2 క్లాస్. ఈరోజు డే 2 క్లాస్లో మనం ట్వీక్, సెలక్షన్ బాక్స్, సర్కిల్, సెలెక్ట్ లాజో టూల్స్ ఈ నాలుగింటి గురించి మనం నేర్చుకుందాం. మొదటగా మనకి ఇలా ఓపెన్ చేయగానే సెలెక్షన్ అనే బాక్స్ మీకు సెలెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే సెలెక్షన్ బాక్స్ అనేది సెలెక్ట్ మాత్రమే అవుతుంది, మూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్వీక్ తీసుకున్నాను, ట్వీక్ మీద క్లిక్ చేశాను. ట్వీక్ అనేది ఎటు జరిపితే అటు జరుగుతుంది. ఆ ట్వీక్ టూల్ తీసుకొని నాకు ఎక్స్ అని క్లిక్ చేస్తే ఎక్స్ యాక్సెస్లో మాత్రమే జరుగుతుంది. అదే వై అని క్లిక్ చేస్తే వై యాక్సెస్లో మాత్రమే జరుగుతుంది. లేదు జెడ్ అని క్లిక్ చేస్తే జెడ్ యాక్సెస్లో మాత్రమే జరుగుతుంది. ఓకే, అంటే ట్వీక్ అనేది మనకి ఆబ్జెక్ట్ని అటు ఇటు జరపడానికి, యాక్టివ్గా ఉన్న ఐటెంని జరపడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే సెలక్షన్ బాక్స్ అందరికీ తెలుసు, ఆ పేరులోనే ఉంది. సెలెక్ట్ చేయడానికి ఆ బాక్స్ ఉపయోగపడుతుంది. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని కూడా సెలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ అవ్వాలంటే షిఫ్ట్ డి అని క్లిక్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. అది ఇప్పుడు అదే లొకేషన్లో అక్కడే డూప్లికేట్ అయ్యి ఉంది. అక్కడ మీకు మౌస్ సింబల్ మారిపోయింది, మీరు గమనించండి. సో ఇప్పుడు దాన్ని పక్కకు జరుపుకుంటే మీకు ఆ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అది పక్కకు జరపాలంటే మౌస్తో ఇలా నేరుగా ఇలా జరపచ్చు. ఇలా ఎట్లా అంటే అట్లా జరుపుకోవచ్చు. కాకపోతే మనకు ఒక యాక్సెస్, నిర్దిష్టమైన యాక్సెస్లో జరపాలి అనుకుంటే, ఒక ఖచ్చితమైన ప్లేస్లోకి జరపాలంటే మనం షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. XYZ షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం నేను ఎక్స్ యాక్సెస్లో జరపాలి అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను, ఎక్స్ అని క్లిక్ చేస్తాను. ఎక్స్ యాక్సెస్లో జరుగుతుంది. ఓకే, నేను అట్లాగే మళ్ళీ ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ డి అని క్లిక్ చేసి ఎక్స్ యాక్సెస్లో పక్కకు జరుపుతున్నా, జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇవి డూప్లికేట్ ఎందుకు తీసుకున్నామంటే మీకు సెలక్షన్ టూల్ గురించి చెప్పడానికి. సో సెలక్షన్ టూల్లో ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసింది, కానీ మరి పక్కనున్న ఆబ్జెక్ట్ని క్లిక్ చేస్తే మొదటిది పోతుంది. సో ఇప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలంటే ఇలా డ్రాగ్ చేసి ఇలా వదిలేస్తే సెలెక్ట్ అవుతుంది. కానీ మీరు సెలెక్షన్ చేసిన సమయంలో ఆ బాక్స్ లోపల ఏ ఏ ఏ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ కూడా సెలెక్ట్ అయిపోయింది. నేను డ్రా చేసింది ఇక్కడ వరకే, కానీ లైట్ సెలెక్ట్ అయింది. ఎందుకంటే లైట్ యొక్క రేస్ ఇక్కడ వరకు వాళ్ళు మెన్షన్ చేసి చూపిస్తున్నారు. అంటే ఈ సెలెక్షన్లో ఆ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్కటి మాన్యువల్గా సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ది సెలెక్ట్ చేశా. నెక్స్ట్ది సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే సెలెక్ట్ అయింది. అలాగే మూడవది కూడా షిఫ్ట్ బట్టి క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ కలర్ గ్రేడ్స్ చూడండి ఒకసారి. మనం చివరిగా పట్టుకున్నది ఆరెంజ్ కలర్లో ఉంది, అంటే ఇది యాక్టివ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇవి సబ్ ఆబ్జెక్ట్స్, అంటే యాక్టివ్గా ఉన్న ఎలిమెంట్కి ఈ కలర్ సెలెక్షన్ వస్తుంది, మిగతా వాటికి ఈ కలర్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు యాక్టివ్ సెలెక్షన్స్ని నేను మార్చుస్తాను. ఇప్పుడు మధ్యలోది సెలెక్ట్ చేశానంటు, షిఫ్ట్ పట్టుకొని మధ్యలోది క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇది యాక్టివ్గా ఉన్నట్టు. అలాగే ఈ మొదటిది క్లిక్ చేస్తున్నా, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఇది యాక్టివ్లో ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు వీటిని సెలెక్ట్ అయితే చేసాం. ఇందులో ఒకటి డీసెలెక్ట్ చేయాలి. ఎలా? ఇప్పుడు నేను 3 సెలెక్ట్ చేసి ఉన్నాను, ఇందులో ఒకటి నాకు డీసెలెక్ట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేయాలి, షిఫ్ట్ పట్టుకొని డబుల్ క్లిక్ చేస్తే అది డీసెలెక్ట్ అవుతుంది. ఓకే, ఏ బాక్స్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తే ఆ బాక్స్ డీసెలెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ సెలెక్షన్ చేయాలన్నా షిఫ్ట్ పట్టుకొని సింగిల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అదే డబుల్ క్లిక్ చేస్తే 2 సార్లు క్లిక్ చేస్తే అది డీసెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇది సెలెక్షన్ బాక్స్. సెలెక్ట్ సర్కిల్.
సెలెక్షన్ సర్కిల్‌తో చేయాలంటే అది ఓరిజిన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ ఈ బాక్స్‌లో ఇది సెలెక్ట్ అయ్యలేదు. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే. అదే దీని ఓరిజిన్ పాయింట్ ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అది కనపడట్లేదు. అయినప్పటికీ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అది సెలెక్ట్ అయింది ఆటోమేటిక్‌గా ఇక్కడే ఉంది కాబట్టి అది ఈ బాక్స్ మొత్తం సెలెక్ట్ అయింది. ఉదాహరణకి ఇది ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేసి ఈ బాక్స్ సెలెక్ట్ అవ్వట్లే. ఇక్కడ క్లిక్ చేసి అవ్వట్లే. ఇక్కడ క్లిక్ చేసి అవ్వట్లే. ఇక్కడ క్లిక్ చేసి అవ్వట్లే. ఇక్కడ సరిగ్గా సెంటర్‌లో ఇక్కడ ఓరిజిన్ ఉంటుంది. సో, ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు అవుతుంది. అది ఎక్కడుందో ఇంకా సెలెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ. ఆ ఓరిజిన్ నాకు ఎక్కడుందో తెలిస్తే ఇక్కడ ఉంది. సో, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ అయింది. అంటే మనం చూసే వ్యూని బట్టి అది మారుతుంది ఇలా సర్కిల్‌లో. మీకు ఇలా 3D వ్యూ సర్కిల్‌లో ఇలా చూడాలనుకుంటే మీకు మౌస్‌లో మిడిల్ బటన్ క్లిక్ చేసి మౌస్‌ని కదిలిస్తే మీకు ఇలా సర్కిల్‌గా ఎలా అంటే అలా అప్ అండ్ డౌన్ ఎలా అంటే అలా మీకు ఈ మెయిన్ వ్యూ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో, మనకి ఇలా ఏ వ్యూలో కావాలంటే ఆ వ్యూలో ఇలా ఆబ్జెక్ట్స్‌ని చూడొచ్చనమాట. ఓకే. సో, ఇందాక మనం ఈ వ్యూలో చూసినందువల్ల ఓరిజిన్ అనేది పక్కగా ఉన్నందువల్ల మనం దాన్ని వెంటనే క్యాచ్ చేయలేకపోయాం. ఓకే. సో, ఇప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకున్నాం అనుకోండి మనకు తెలిసిపోతుంది ఈజీగా. అంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సరిగ్గా సెంటర్‌లో ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్‌ది సెలెక్ట్ చేయాలన్నప్పుడు అది కనిపిస్తుంది ఇప్పుడు. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ కూడా సెంటర్ ఇలా మంచి ఫ్రంట్ వ్యూ ఇలా పెట్టుకొని సెంటర్‌లో ఉంటుంది కనుక ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతుంది. ఓకే. సో, మనకి దాదాపు సెలక్షన్ బాక్స్ తోటే ఈజీగా ఉంటుంది. ఈ సర్కిల్ సెలక్షన్ కంటే సెలెక్ట్ బాక్సే ఈజీగా ఉంటుంది. దీని తర్వాత సెలెక్ట్ లాజో. ఈ సెలెక్ట్ లాజో కూడా మీకు జస్ట్ డ్రా చేయడానికి ఇలా డ్రా చేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా మొత్తం డ్రా చేస్తే లెఫ్ట్ బటన్ తోటి ఏరియా మొత్తం డ్రా చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేస్తాం. డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేస్తే డీసెలెక్ట్. షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేస్తే సెలెక్ట్. ఓకే. టైప్స్ అంటే ట్వీక్, సెలక్షన్ బాక్స్, సెలెక్ట్ సర్కిల్, సెలెక్ట్ లాజో. సో, మనకి మెయిన్గా సెలక్షన్ బాక్స్ ఈజీగా ఉంటుంది. తర్వాత లాజో కూడా ఈజీగానే ఉంటుంది. సో, అది కొన్ని సందర్భాల్లో యూజ్ అవుతుంది. దాదాపు మనకి సెలెక్ట్ బాక్స్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఈజీగా ఉంటుంది. దానివల్లే మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా కూడా మనకి ఉంటుంది. ఓకే. సో, ఇప్పటివరకు మనం లెఫ్ట్ బటన్‌తో క్లిక్ చేస్తున్నాం. కొంతమంది రైట్ హ్యాండ్ యూజ్ చేసేవాళ్ళు ఉంటారు మౌస్. సో, అంటే వాళ్ళ మౌస్ యూజ్ చేసేది లెఫ్ట్ హ్యాండ్‌తో ఉంటుంది. సో, వాళ్ళకి అప్పుడు రైట్ బటన్‌తో యూజ్ కావాలనుకుంటారు. అప్పుడు ఏం చేయొచ్చంటే ఎడిట్‌లోకెళ్ళి ప్రిఫరెన్స్‌లో కీ మ్యాప్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. కీ మ్యాప్‌లో ఇక్కడ మనకి లెఫ్ట్ అని ఉంది కాబట్టి లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే లెఫ్ట్ అవుతుంది. అదే రైట్ అని క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకే. అది మీకు కావాల్సిన ఆప్షన్ మీరు అలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్‌లో సేవ్ ప్రిఫరెన్స్ అంటే అది సేవ్ అయిపోతుంది. సో, అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్‌గా మనం వేరే టూల్స్ గురించి ప్రతిదీ క్షుణ్ణంగా ఈజీ వేలో అర్థమయ్యేటట్లు కొంచెం అయినా పర్వాలేదు అవి క్లాస్ ఒకసారి వింటే మీకు గుర్తుండేలాగా దాని పనితీరు మొత్తం క్లియర్‌గా మీకు తెలిసేలా చెప్పడం కోసం నేను ఇలా ఒక్కొక్కటి స్పెసిఫిక్‌గా వివరించి చెప్తున్నాను. సో, అంటే అదే మనకి బిగినర్ టు అడ్వాన్స్డ్ అనేది మనకి ముందు బేసిక్స్ సరిగ్గా అర్థమైతే పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం.